ఎంత ఆనందం అంటే పరలోకంలో దూతల ఎదుట ఎంతో ఆనందం అంట. చూడండి అదే మాట 15వ అధ్యాయము 10వ వచనం. అదే 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక్క పాపి మారు మనసు పొందితే దేవుని దూతల దగ్గర తండ్రి అయిన దేవుడు ఎంతగానో సంతోషపడతాడట. ఒక్క పాపి మారు మనసు పొందితే, ఒక్క పాపి మారు మనసు పొందితే దేవుని దూతల దగ్గర ఎంతగానో సంతోషపడతాడంట తండ్రి అయిన దేవుడు. లోకంలో ఉన్న ఒక పాపిని మనం రక్షించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా, లేకపోతే సంఘంలో ఉన్న కొంతమంది విశ్వాసులు మనం చెడగొట్టి లోకం వైపు తిప్పేవారిగా మనం ఉన్నామా? ఏ విధంగా మనం ఉన్నాం? తప్పిపోయిన కుమారుడు వల్లే